కేసుల నుంచి తప్పించుకోవడానికి పోసాని కృష్ణమురళి ఆడిన ఛాతీనొప్పి నాటకం బెడిసికొట్టింది. అరెస్టు సమయంలో ఆరోగ్యంగా ఉన్న పోసాని జైలుకెళ్లిన ఒక్క రోజులోనే ఛాతీనొప్పి అంటూ హడావుడి చేశారు. రాజంపేట, కడప రిమ్స్ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు ధృవీకరించారు. దీంతో మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఆయనకు తప్పలేదు. ఇదంతా పోసాని ఆడిన నాటకమని పోలీసులు తేల్చి చెప్పారు. సినీ రంగంలో కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు పోసాని కృష్ణమురళి రిమాండ్ ఖైదీగా 24 గంటల పాటు జైల్లో ఉండేసరికి ఛాతీనొప్పి డ్రామాకు తెరలేపారు. పోసానిని బుధవారం రాత్రి హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు గురువారం రాత్రి రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచగా శుక్రవారం ఉదయం మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. శుక్రవారం ఉదయం నుంచి రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని శనివారం ఉదయం నుంచే ఛాతీనొప్పి నాటకం మొదలుపెట్టారు. రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఉదయం జైలులో పోసానిని పరామర్శించి వెళ్లిపోయారు. ఆ తర్వాత కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు కూడా పరామర్శించేందుకు వెళ్లగా ములాఖత్ లేదని జైలధికారులు అనుమతించలేదు. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన పరుషంగా మాట్లాడారు. అయితే ఎమ్మెల్యే ఆకేపాటి పరామర్శించి వెళ్లిన కాసేపటికే పోసాని తనకు ఛాతీలో నొప్పి వస్తుందని జైలు అధికారులకు తెలిపారు. కావాలనే జైలులో కిందపడి నొప్పిగా ఉందని చెప్పినట్లు తెలిసింది. జైలు అధికారులు పోసానిని హుటాహుటీన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు దగ్గరుండి పోసానికి వైద్య పరీక్షలు చేయించారు. ఈసీజీ, బీపీ, షుగర్, రక్త పరీక్షలు చేయించారు. ఛాతీ నొప్పికి సంబంధించిన మరికొన్ని వైద్య పరీక్షలు కడప రిమ్స్లో ఉంటాయని వైద్యులు చెప్పడంతో పోలీసులు ఆయన్ని రిమ్స్కు సాయంత్రం తీసుకొచ్చారు. అక్కడ కూడా గుండె సంబంధిత అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు. ఈసీజీ, రక్త పరీక్షలతో పాటు పొట్టనొప్పికి సంబంధించిన పరీక్షలు చేశారు. పరీక్షల్లో అంతా నార్మల్గానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు. ఛాతీ నొప్పి, కాలు నొప్పి ఉందేమోనని తెలుసుకునేందుకు ఆసుపత్రి లోపల చాలాసేపు నడిపించారు. కొన్ని సందర్భాల్లో పరిగెత్తమని కూడా చెప్పారు. అన్నీ చూసిన వైద్యులు పోసానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ధృవీకరించారు. ఇదే విషయాన్ని రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు. పోసాని కావాలనే ఛాతీ నొప్పి డ్రామా ఆడారని తెలిసిందని తెలిపారు. పోసాని ఆరోగ్యపరంగా ఫిట్గా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వైద్య పరీక్షల్లో అంతా సవ్యంగా ఉందని తేలడంతో పోసానిని తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలించారు. వైసీపీ నాయకుల సూచనల మేరకే పోసాని ఛాతీనొప్పి నాటకం ఆడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయి. ఇప్పటికే అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన పోలీసులు పీటీ వారెంట్లను రాజంపేట జైలు అధికారులకు అందజేశారు. సోమవారం లేదా మంగళవారం పోసానిని పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకోనున్నారు. అలాగే పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ సోమవారం విచారణకు రానున్న సందర్భంగా వాటి నుంచి తప్పించుకునేందుకు నాటకం ఆడినట్లు తెలుస్తోంది. పోసాని తరపు న్యాయవాదులు కోర్టులో సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న వేళ ఆరోగ్య సమస్యలు సాకుగా చూపి బెయిల్ పొందడమా లేక కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందేలా అనుమతి పొందాలని చేసిన నాటకానికి తెరపడినట్లయింది.